భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆనపురెడ్డిపల్లి మండల పరిధిలో మర్రిగూడెం గ్రామం వద్ద ప్రభుత్వ ధాన్య కొనుగోలు కేంద్రం వద్ద విద్యుత్ ప్రమాదం జరగడంతో ఓ మహిళ కూలి మృతి చెందింది. అబ్బుగూడెం గ్రామం కేసీఆర్ కాలనీకి చెందిన మామిడాల రేమల్ల మర్రిగూడెం గ్రామంలోని ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రోజులాగే కూలి పనులకు వెళ్లింది. ధాన్యం ఆరబెట్టే క్రమంలో తుర్పల్ పెట్టే మిషన్ కు విద్యుత్ సరఫరా కావడంతో రేమల్లి విద్యుత్ ఘాతానికి గురై అక్కడే మృతి చెందింది. రేమల్లితో పాటు ఆమె మరో మహిళ కూలికి కూడా విద్యుత్ ఘాతానికి గురై స్వల్పంగా గాయాల పాలయ్యారు. అయితే అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని, మహిళ కూలి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని కూలీలు స్థానికులు ఆరోపిస్తున్నారు. తుర్పపాల్ మిషన్ కు పర్మనెంట్ గా విద్యుత్ సరఫరా ఏర్పాటు చేయకపోవడంతోనే ఈ ప్రమాదం సంభవించిందని వారు ఆరోపించారు. ప్రతిరోజు కూలీలే మిషన్ కు విద్యుత్ సరఫరా అందించేందుకు తీగలను కర్ర సహాయంతో విద్యుత్ స్తంభం వద్ద తీగలకు తగిలిస్తుంటారని, అయితే ప్రమాదవశాత్తు 2 తీగలు ఒకే విద్యుత్ లైన్లకు తగలడంతో ఈ ప్రమాదం సంభవించిందని స్థానికులు తెలిపారు. స్థానికులు 108 వాహనంలో క్షతగాత్రులను కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. వాళ్ళోడేనంట